ప్రభు ఇచ్చిన మరొక క్షణాన్ని బట్టి, ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నా రెండు చేతులు జోడించి ఈ మొట్టమొదటి ఆదివారం ఆరాధనలో మరొకసారి నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు, ఇంతవరకు నడిపించినందుకు, తన వాక్యోపదేశము ఇప్పుడు నాకు దయచేసేటట్లు నా రెండు చేతులు జోడించి పరిశుద్ధుడైన యేసు ప్రభు వారికి స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రేమ సంగమా మీకు కూడా నా ప్రత్యేకమైన మరొకసారి ధన్యవాదములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్య దేవుడు మీ దగ్గరికి వస్తున్నారు అన్నప్పుడు మీరు ఎలా ఆహ్వానించమని అన్నాను? ఎలాగా? ప్రేమ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. ప్రేమ అంటే ఏంటండి? పరిశుద్ధాత్మతో వినాలి. ఆహ్వానించండి, పరిశుద్ధాత్మతో వినాలి ఆ వాక్యాన్ని. ఆయన మాట్లాడేది ఆయన కనుక రండి ప్రభువా మా హృదయాల్లోకి రండి అనాలి. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. ప్రజెంట్ ఉన్న కాలము శ్రమల యొక్క కాలములు. ఇప్పుడు ఈ శ్రమ కాలం ఇది అంటే లెంట్ డేస్ కాదు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నవి శ్రమలు. మనము అంటే క్రైస్తవులు అయిన మనము అనుభవించుతున్నవి శ్రమలు. దేవుని బిడ్డలారా, ఏంటి పాస్టర్ గారు అలా మాట్లాడారు మీరు అనుకోవచ్చు. ఒక సువార్తకి వెళ్తే ఆ సువార్త వాహనం తిరిగి వస్తుందా లేదా కూడా తెలియదు. ఒక సువార్తకి వెళ్తే ఆ సువార్త చేసేవారు మరలా వెనక్కి వస్తారో లేదో తెలియదు. దేవుని బిడ్డలారా, ఈ కొన్ని మందిరాలు కొన్ని చోట్ల మందిరము ఉంటుందా రేపటికి అన్నది కూడా తెలియదు. దేవుని బిడ్డలారా, ఇటువంటి సంఘటనలోనే మనం శ్రమల్లో ఉన్నామని ఎప్పుడూ ప్రవక్తలు ప్రవచించారు. హల్లెలూయా. ఎప్పుడూ క్రీస్తు పూర్వమే ప్రవక్తలు ప్రవచించారు. దేవుని బిడ్డలారా, అందులోని కొన్ని మాటలు ఇప్పుడు మనము నేర్చుకుందాం. ఇప్పుడున్న ప్రజెంట్ సుఖమేమైనా ఉందా క్రైస్తవులకి? పోనీ నిజం చెప్పండి, ఉందా? లేదు. ఇంతకుముందు దేవుని బిడ్డలారా ఓన్లీ వాళ్ళేదో అనుకుంటున్నారు, వాళ్ళు యేసుబాబు మాటలు మాట్లాడుకుంటున్నారు, యేసుబాబు గురించి మనకెందుకులే అని కనీసం మనకెందుకులే అని పక్కకి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అలా కాదు. ఎవడో వచ్చి ఇక్కడేనో ఏ దేశంలోనో ఎక్కడో పుట్టాడు, మన దేశం కాదు, ఆ దేశంలో పుట్టినోడిని ఇక్కడ తీసుకొస్తారా అని చెప్పేసేసి దేవుని బిడ్డలారా సువార్త చేసేవారిని తరిమి కొట్టడం, గాయాలు పరచడం, చంపివేయడం, వాహనాలు తగలబెట్టడం, దానికి చాలామంది ఈ యొక్క భూరాజులు సపోర్ట్ చేయడం. ఏ రాజులు? భూరాజులు సపోర్ట్ చేయడం. దేవుని బిడ్డలారా, ఆయన పరలోక రాజ్యానికే రాజు. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఇంకా భూరాజులు ఏం పోరాడతారు? ఆ రాజుతోటి పోరాడలేరు కదా. అయినను ఈ భూరాజులు కూడా ఏదో ఒక దినాన భూస్థాపితం అయిపోవలసిందే ప్రియులారా. కనుక దయచేసి చెప్తున్నాను, ఈ భూరాజులు నిజమైన రాజు కోసం ప్రకటిస్తూ ఉంటే ఎందుకో వాళ్ళకి అంత ఇబ్బంది. నాకైతే అర్థం కావట్లేదు. ఈ శ్రమల్లోనే మనల్ని ఇబ్బంది పెట్టే వారి గురించి మొట్టమొదటిగా నేను చెప్తున్నాను. దేవుని బిడ్డారా, దేవుని వాక్యమును తృణీకరించెదరు. దేవుని వాక్యమును తృణీకరిస్తారంటే తోసేస్తారు, అవసరం లేదు మాకు అన్న స్థితిగతుల్లోనే వీరు ఉంటారు. దేవుని వాక్యమును తృణీకరించెదరు. 2 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై మన స్వకీయ సొంత దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఎప్పుడు? ఎక్కడది? తిమోతికి
ప్రియమైన దేవుని పిల్లారా, అపోస్తులైన పౌలు ఈ విధంగా జరుగుతుంది, ఈ ఎప్పుడో ప్రవక్తలు ప్రవచించారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తిమోతి, సంఘమును మాత్రం కాపాడుకోరా నాన్న అని చెప్పి తిమోతికి 2వ పత్రిక అపోస్తులైన పౌలు గారు రాశారండి. అయ్యా, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన పత్రిక ఇది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దుర్బోధకుల గురించి, దుర్బోధ గురించి ఈ చెవులు వాళ్ళు అట్టే తిప్పుతారు, వాక్యాన్ని వారి ఇష్టానుసారంగా మలుచుకుంటారు. కల్పనా కథలట. ఏం కథలండి? కల్పితమైన, కల్పనా కథలకు పేరు కల్పితమైన కథలు, పిట్ట కథలు. దేవుని వాక్యం చెప్పరు వీరు, పిట్ట కథలు చెప్తూ ఉంటారు. పిట్ట కథలు చెప్తే వీళ్ళు చప్పట్లు కొడుతూ ఈరోజు ఆదివారం ఆరాధనలో సంతోషం ఆనందం, అబ్బా చాలా బాగుందండి అని ఏం చెప్పాడు అంటే, నేను ఇంతకుముందు డ్యాన్స్ చేసుకునేవాడిని, ఈరోజు కూడా డ్యాన్స్ చేయాలనుకుంటున్నాను, మీరు కూడా డ్యాన్స్ చేయండి పర్వాలేదు, ఇంతకుముందు నేను ఈ విధంగా ఉండేవాడిని, రింగులు తిప్పుతూ ఉండేవాడిని, రింగులు తిప్పుకోవడం పర్వాలేదు, మీరు మేకప్ వేసుకున్నా పర్వాలేదు, మీరు లిప్టిక్ కొట్టుకున్నా పర్వాలేదు, మీరు టైట్ ఫిట్ వేసుకున్నా పర్వాలేదు, అవసరమైతే పురుషులు కూడా నిక్కర్తో సన్నిధికి వచ్చినా పర్వాలేదు, ఏమి చేసినా పర్వాలేదు అని చెప్పిన వారే ఈ రోజున కావాలి. వాక్యం ఉందా? మరి ఏమున్నాయి? కల్పనా కథలు. ఈ దురద చెవులు గలవారు దేవుని బిడ్డలారా సత్యవాక్యానికి చోటీయకుండా చేస్తున్నారు మీలో. ఆమేన్. సత్యవాక్యము ఈ సత్యవాక్యానికి చోటు ఇవ్వట్లేదు దేవుని ప్రియులారా. మీరు నిలబడండి, మీరు చెప్పండి, మొన్న చెప్పినవి మీరు ఎందుకు, నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు లేచి నిలబడండి చెప్పండి అని ఎందుకు అడుగుతున్నాను దేవుని బిడ్డలారా? మీరు విన్నారా లేదా అని నేను అనుకుంటే మిమ్మల్ని మీరు లేచి నిలబడండి. మొన్న ఆదివారం వాక్యం ఏంటి, మొన్న శుక్రవారం హాల్ నైట్ ప్రార్థనలో వాక్యం ఏంటి, ఆ తర్వాత యేసు ప్రభు వారికి ఎన్ని బిరుదులు ఉన్నాయి దేవుడికి, ఇవన్నీ మిమ్మల్ని నేను ఎందుకు క్వశ్చన్ వేయవలసిన పని ఏంటి నాకు? మీరు కూర్చో నువ్వు ఉన్నావా అని అడగవలసిన పని ఏంటి? నా డ్యూటీ ఏంటి? ఏదో చెప్పుకొని వెళ్ళిపోతున్నాము, అంతవరకే. సమయం అయిపోతుంది, ముగించేసి ఇంటికి పోవాలి. ఈరోజు ఆరాధన మొదటి సెక్షన్ అయిపోయింది. దయచేసి ఎవరు ఏమనుకోకండి. మొదటి సెక్షన్ అయిపోయింది, 2వ సెక్షన్ ఉంది, 3వ సెక్షన్ ఉంది, 4వ సెక్షన్ ఉంది. ఇక్కడి నుంచి మరొక పురం వెళ్ళాలి, ఆ పురం నుంచి మరొక పురం వెళ్ళాలి, ఆ పురం నుంచి ఇంకో పురం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బోధించాలి. దేవుని వాక్యం, సత్యవాక్యాన్ని దేవుడే చెప్తుండే అక్కడ. సత్యము కొరకు దేవుని ప్రియులారా వినేవారు కొదువైపోయారు. ఆర్భాటాలు, ఆనందాలు, డ్యాన్సులు, ఇంకేదో చేసుకుంటూ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం వచ్చేటప్పటికి టైం చూసుకుంటూ నిమిషాలే ఉన్నాయి, అయిపోయింది మీ టైము, ఆఫ్ చేయండి. చూడండి దేవుని ప్రియులారా, ఇలా చెప్తూ పోతే ఒకవేళ సత్యవాక్యం బోధిద్దారని ఒకవేళ ఎటువంటి దైవజనుడన్న ఒకవేళ ముందుగా ప్రిపేర్ అయ్యి ఇంతకుముందు ఇక్కడ అతను కదా డ్యూటీ చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు, అలాగ ఉండకూడదు. మనం ఆయనలా బోధించకూడదు, పరిశుద్ధాత్మ దేవుని వాక్యం బోధిందారని చెప్పి సంఘంలోకి వచ్చేటప్పటికి సంఘం చెడగొడుతున్నారు కదా. ఇంకా ఒకరోజు చూస్తాడు, ఒక ఆదివారం చూస్తాడు, 2 ఆదివారం చూస్తాడు, 3 ఆదివారం మీ లైన్కి రావాలి, తప్పదు, మీ లైన్కే రావాలి. మరి ఎలాగా? దేవుని బిడ్డలారి శ్రమల కాలములోని దేవుని వాక్యమును తృణీకరించెదరు. దేవుని వాక్యమును 4వ వచనం, సత్యబోధకు చెవియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. 2వ పేతురు 3వ అధ్యాయం 3వ వచనము, 2వ పేతురు 3వ అధ్యాయం 3వ వచనము, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి ఇప్పుడు స్టాప్. ఏ అమ్మాయి దేనికి వచ్చావు? లేచి నిలబెట్టు, నువ్వే 2 చేతులు పైకెచ్చు, కళ్ళు మూసుకో. ఏ అమ్మాయి నిన్నే, ఏం చేస్తున్నా ఇక్కడికి వచ్చి? ప్రార్థన చేస్తున్నానండి. ఏం ప్రార్థన? యేసు ప్రభు గురించి ప్రార్థన చేస్తున్నానండి, మీ కుటుంబం బాగుండాలని అని.
ఆ చేతులు ఎత్తడం ఏంటి, ఆ చేతిలో నల్ల పుస్తకం ఏంటి? ఇంకెంతమంది వచ్చారు? వచ్చేవండి 10 మంది. మీ అందరూ కూడా 10 నిమిషాలు ఎక్కడి నుంచి పోకపోతే బాగోదు, జాగ్రత్త. ఎలా? కూర్చోమ్మా. ఎందుకు నిలబడి, మీకు ఉదాహరణగా అమ్మ నిలబడి ఏం చేసింది? ఆ అమ్మాయి ఎక్కడి నుంచో, పట్టణం నుంచో లేకపోతే ఏజెన్సీ ప్రాంతం నుంచో వచ్చి మీ ఇంటికి వచ్చి చేతులు పైకెత్తి ప్రార్థన చేసి ఒక పత్రిక ఇస్తే నీకేంటంట? ఎందుకంత మంట? ఏం చేసింది? ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందండి? చేతులు పైకెత్తి ప్రభువా ఈ కుటుంబాన్ని కాపాడు, ఈ గ్రామాన్ని కాపాడు, ఒకవేళ నీ బిడ్డలుగా మార్చుకోవాలనుకుంటూ మార్చుకోతండి, ఎందుకంటే లోక పాప భారములు మోసుకొని వెళ్ళిపోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లవు కదా. ఈ కుటుంబంలో ఏమైనా ఆర్థిక పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమో, స్థితిగతులు ఏమైనా మారలేదేమో, ఈ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యంతో ఉన్నారేమో, మానసికంగా బాధపడుతున్నారేమో, ఏది ఏమైనా ప్రభువా నిన్నైతే నేను స్తుతిస్తున్నాను, ఈ కుటుంబాన్ని కట్టు ప్రభువా యేసు నామములో ప్రార్థిస్తూ వెళ్తున్నాను ప్రభు, అందుకే వచ్చానని చెప్పేసి ఆ అమ్మాయి కాస్త మండుటి ఎండలో మే నెలలోనే 5వ తారీఖున 10వ తారీఖునో ఆ ప్రార్థన చేస్తుంటే దేవుని బిడ్డలారా ఆ అమ్మాయిని తీసుకెళ్ళి కొడతారా? ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హింసిస్తారా మీరు? ఎవడిచ్చాడు మీకు ఆ అధికారం? ఆలోచించండి దేవుని యందు ప్రియులారా. ఏం చేసింది ఆ అమ్మాయి? నిన్ను ఒక్క పల్లెత్తి మాట మాట్లాడిందా? ఏమైనా నీ గురించి మాట్లాడిందా? నీ కుటుంబం ఎలాంటిదని చెప్పిందా? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి నిలబడి మీరు బాగుండాలని, మీ గ్రామం బాగుండాలని దేవుడికి అప్పచెప్పడానికి వెళ్ళింది ఆ అమ్మాయి. తృణీకరిస్తున్నారు. అంత్య దినములలో హేళన చేస్తున్నారు నిన్ను. అపహాసకులు, మంచి పేరు పెట్టాడు పౌలు గారు, పేతురు గారు. అపహాసకులు నిన్ను అపహాసిస్తున్నారు చెల్లి. అయినా నువ్వు పట్టించుకోద్దమ్మా, నీ సువార్త పని నువ్వు చెయ్యి అమ్మా. నువ్వు పట్టించుకోవద్దు తల్లి, యేసునామాన్ని ప్రకటిస్తూ ఉండు. అమ్మ ఒకవేళ ప్రింటింగ్ చేయడం డబ్బులు లేకపోతే నీ ఇంట్లో ఉన్న వస్తువులు ఏమైనా ఉంటే అమ్మేసేసి ప్రింటింగ్ చేయమ్మా, పత్రికలు పంచమ్మా, పంచు తల్లి. వాళ్ళు అపహాసకులమ్మా, వారు నిన్ను అపహాసిస్తారు. అపహాసించిన అంత మాత్రాన నువ్వు అపహాసింపబడవు. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయననే ఈ లోకంలో అపహాసించారమ్మా అపహాసకులు. ఆయననే అర్థం చేసుకోవడానికి టైం పట్టిందమ్మా ఈ లోక జనులు. మనం ఎంత, మన బ్రతుకెంత? మనల్ని ఒకవేళ అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు ఏ గృహంలో అడుగుపెట్టావో, ఏ గృహంలో అడుగుపెట్టి పాదధూళి దులిపరమ్మని ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించారో ఆ పని నువ్వు చేసుకొని వెళ్ళిపో అమ్మా. వాళ్ళు తృణీకరించినా పర్వాలేదు, ఎందుకంటే దేవుని ప్రియులారా నా యేసు ప్రభునే తృణీకరించిన వారు ఆ రోజుల్లో. ఎవరైతే తృణీకరించారో దేవుని ప్రియులారా ఈ రోజున నా ప్రభు కోసం, ఆయన స్వరము కోసము, ఆయన మాట కోసము ఎదురు చూస్తూ ఉన్నారు దేవుని ప్రియులారా. హల్లెలూయా. ఎన్టీవీలో ఒక సిఐ, రిటైర్డ్ సిఐ ఒక వార్త పెట్టాడు నాకు దేవుని ప్రియులారా. ఇశ్రాయేల్ దేశంలోని ఒక అబ్బాయి సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు ఆ కారు వచ్చి గుద్దేస్తే దేవుని ప్రియులారా ఈ మెడ కట్ అయిపోయి 50-50లో ఉన్నాడు, చనిపోతాడు. అటువంటి సమయంలో దేవుని బిడ్డలారా నా ప్రభు తిరిగిన పట్టణము, నా ప్రభు పాదధూళి దులిపిన పట్టణము జెరూషలేము నుంచి డాక్టర్లు వచ్చారు. నా దేవుడి నామాన్ని మహింపరచడానికి, నా దేవుడి నామాన్ని గణపరచడానికి ఈ అబ్బాయిని మేము బ్రతికిస్తామని చెప్పి జెరూషలేం నుంచి వచ్చిన డాక్టర్లు ఆ అబ్బాయికి ఎలాగైతే దేవుడు ఇంతకుముందు సృష్టించాడో అలాగా మెడను కట్ అయిపోయిన మెడను మరలా ముండానికి అతికించి, పోయిన నెలలో జరిగిన సంఘటన అప్పుడే పబ్లిసిటీ చేయొచ్చు కదా అని చెప్పి ఎన్టీవీ ఆ యొక్క జర్నలిస్ట్ అడిగితే మేము ఎందుకు అప్పుడు ప్రకటించలేదంటే ఈ అబ్బాయి పరిపూర్ణంగా తయారయ్యి మన ముందు నడుస్తున్నప్పుడు మేము ప్రకటిస్తామని మేము ప్రకటించలేదన్నారు. నెల రోజులైంది ఈ అబ్బాయి ఇప్పుడు వాళ్ళ ముందు తిరుగుతూ సంతోషంతో ఉన్నప్పుడు, ఒరే బాబు నీకు మెడ కట్ అయిపోయిన సంగతి నీకు తెలుసా అని అడిగితే మాకు తెలియదని. ఒకసారి అద్దంలో చూసుకో ఏమైనా కట్ అయిందంటే ఎక్కడ లేదు, బాగానే ఉన్నాను అన్నాడు ఆ అబ్బాయి. దేవుని యందు ప్రియులారా అది నా దేవుని యొక్క గొప్పతనం.
అది నా దేవుని యొక్క బిడ్డల యొక్క నిజమైన క్రైస్తవుల యొక్క గొప్పతనము దేవుని యందు ప్రియులారా. ఉచితంగా వైద్యం చేసే డాక్టర్ లేరా? ఉన్నారు. ఉచితంగా సేవ చేసే సేవకులు లేరా? ఉన్నారు. దేవుని ప్రియులు, ఇక్కడ నుంచి తిమోతి అనే వ్యక్తి CRPF, అతని పేరు అసలైన పేరు నేను చెప్పను కానీ దేవుని బిడ్డలారా, తిమోతి ఇక్కడ నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, మణిపూర్ ప్రాంతంలో, అక్కడ మణిపూర్ రాష్ట్రానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ కనీసం తాగడానికి నీళ్ళు కూడా భయంకరంగా ఉండే. దేవుని నీళ్ళు తాగకపోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆయన తీసుకొచ్చి రాజమండ్రిలో పడిచినప్పుడు, రాజమండ్రి హాస్పిటల్లో పడిచినప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ ఈయనకు ఆపరేషన్కి సిద్ధపరిచింది అక్కడ ఆఫీసర్ అయినటువంటి ఒక క్రైస్తవుడు. ఈయనకి ఊరెళ్ళమని పర్మిషన్ ఇచ్చింది ఒక క్రైస్తవుడు అధికారి. ఒక ఉచితమైన డాక్టరు దేవుని బిడ్డలారా, ఆయన పేరు గౌతమ్ రెడ్డి. ఉచితంగా నేను చేస్తాను, ఎంతో నీ దగ్గర ఈ ఆపరేషన్ చేయడానికి 70,000 అవుతాయి, నీ దగ్గర ఎంత ఉన్నాయంటే, నాకు సర్జరీకి తప్ప 23,000 నా దగ్గర ఉన్నాయన్నాడట. ఆ 23,000 మెడిసిన్ పెట్టుకుని నేను ఫ్రీగా నీకు ఆపరేషన్ చేస్తాను, మీలాంటి జవాన్లు మా దేశానికి కావాలని చెప్పి ఆపరేషన్ చేసేటట్లు చేశాడు నా యేసు ప్రభు. ఆయన ఒకటే అనుకున్నాడు, ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను. నన్ను బ్రతికిస్తే ఈ సాక్ష్యం అనేక చోట్లకి వెళ్ళి చెప్తాను ప్రభు. నా దగ్గర అయితే అమౌంట్ లేదు, పేరుకు మాత్రం ఉద్యోగం ఉంది కానీ నా దగ్గర డబ్బులు కూడా లేవయ్యా అని ప్రార్థన చేసుకొని బెడ్డెక్కాడంట. తర్వాత నాకు ఫోన్ చేసినప్పుడు, ఆ ఆదివారం దేవుడి సన్నిధికి వచ్చి మీ ద్వారాగా నేను ప్రార్థన చేయించుకుంటే నాకింత అనారోగ్యం రాలేకపోయినేమో, ఆ ఆఫీసర్ని కాళ్ళు కూడా పట్టుకొని బ్రతిమాలను కానీ చర్చికి పంపించలేదు అని ఇక్కడ ఆఫీసర్ గురించి మాట్లాడుతూ అక్కడ ఆఫీసర్ గురించి మాట్లాడాడు. నిజమైన క్రైస్తవుడైన ఒక ఆఫీసర్ నాకు దొరికాడు, ఆయన ద్వారాగా ఈరోజు నేను ఆపరేషన్ చేసుకొని వెళ్తున్నాను. అన్నా మీతో మాట్లాడాను కానీ నాకు ఏం జరిగిందో నేను చెప్తే మీరు రాజమండ్రి వచ్చేస్తారేమని చెప్పేసి నేను చెప్పలేదన్నా. అలాగే మరి తర్వాత ఫోన్ చేశాడు, సార్జీకి కూడా నా దగ్గర డబ్బులు లేవు, అమ్మకు ఫోన్ చేశాను, నాన్నకు ఫోన్ చేస్తే వెమ్మటే ఒక ఇంటికి వెళ్ళి మా అబ్బాయి అనారోగ్యంతో ఉన్నాడు, ఒక 4,000 రూపాయలు ఇవ్వరా అని చెప్పి అడిగి పంపించాడన్నా. అంటే వాళ్ళందరూ అన్నారంటే మీ అబ్బాయి CRPF కదా, ఆ మాత్రం డబ్బులు లేవంటే, అలాగని కాదు బాబు మా పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్పి అక్కడ అడిగినప్పుడు ఆ 4,000 పంపించారు. బాబు అన్న ఇప్పుడు 4,000 పట్టుకుని నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అనంతపురం అని చెప్పాడు దేవునంద ప్రియులారా. అప్పుడు నేను అన్నాను, అసలు నువ్వు మనిషివేనా? అదేంటన్నా నిన్ను తిడతానని బాధపడకు, ధనవంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక ధనవంతుడైన సేవకుడు నీకు ఏర్పాటు చేశాడు. అదిగో అన్న అంత గురించి అని నీకు మీకు ఫోన్ చేయలేదు, మీరు వచ్చేస్తారని అని. నీకు ఒకటి తెలుసా తిమోతి, ఆల్రెడీ ధనుంజయ శాస్త్రి రాజమండ్రి వెళ్ళాడు, ఒక్క మాట చెప్పుంటే నేను అదే కారులో రాజమండ్రి వచ్చేద్దునయ్యా అన్నాడు. దేవుని బిడ్డలారా వెక్కికి పడి ఏడుస్తున్నాడు. అన్న ఏదేమైనా సరే నా ప్రభుని నమ్ముకున్నాను కనుక నా ప్రభు నాకు అన్ని హ్యాపీగా చేశాడు, ఇప్పుడు సంతోషంగా ఆరోగ్యంతో ఉన్నానన్న అన్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, నా ప్రభు ఎంత గొప్ప దేవుడో, నా ప్రభు ఎంత మంచి దేవుడో. వింటున్నారా? ఒక కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి సహోదరు వెళ్తే, ఒక కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి ఒక సహోదరుడు వెళ్తే తృణీకరిస్తారా? ఇది పద్ధతేనా? దేవునందు ప్రియులారా, మీకు ఇష్టం లేకపోతే దేవునందు ప్రియులారా, నా యేసుక్రీస్తు ప్రభు వారికి మతము లేదు, నా యేసుక్రీస్తు ప్రభు వారికి కులము లేదు, నా యేసుక్రీస్తు ప్రభు వారికి ధనమా భేదత్వమా లేదు. ఇది వాస్తవము. ఆ సంగతి భూరాజులకు తెలుసు, ఆ సంగతి భూరాజులకు తెలుసు. దేవుని బిడ్డలారా, కాకపోతే మతము అని పేరు పెట్టింది ఎవరంటే భూరాజులు. నా యేసురాజు మతం అని పెట్టలేదు. మతం అని పెట్టేటటువంటి ఈ సర్వలోకాన్ని రక్షించడానికి లోకరక్షకుడు ఈ లోకానికి ఎందుకు వస్తాడు? ఆమేన్. లోక పాప భారములు మోసుకొని వెళ్ళిపోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్లని యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎందుకు అలా ప్రకటిస్తాడు? ఆలోచించండి దేవుని బిడ్డలారా. లోక పాప భారములు మోసుకొని వెళ్ళిపోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల ఎందుకు ఇక్కడ ఆహుతైపోయారు? ఎందుకు ఇక్కడ హతసాక్షి అయిపోయాడు? ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవించాడు? ఎందుకు ఇంత రక్తము ధారాళంగా చిందించాడు? ఎందుకు నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చాడు? మతము అయితే దేవుని బిడ్డలారా, ఆయన మతస్థులు ఎవరు ఉన్నారో అక్కడికి పోయి ప్రాణం ఇస్తాడు. మతాన్ని నిజంగా మతాన్నే బోధిస్తే దేవుని బిడ్డలారా, ఆ కొంతమంది కులం దగ్గరికే వెళ్తారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, అది నా యేసు ప్రభుకి లేదో? చెప్పాలి గట్టిగా, నా యేసు ప్రభుకి లేదో?
ఆయనకి మతంతోనే పని లేదు, అసలు మతంతోనే ఆయనకి పని లేదు. నా ప్రభు చేసే క్రియేట్ చెప్పిన మానవత్వం. చెప్పాలి గట్టిగా. మానవత్వం కలిగిన దేవుడు ఎవరయ్యా అంటే ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు ప్రభు. చెప్పాలి కూడా సోదరు, చెప్పా కొట్ట కొట్ట కొట్ట. ఆయన ఒక్కడే, ఎవరు లేరు. దేవుని ప్రియులారా, ఎంతటి ఘోర పాపాత్మురాలనైనా సరే, దేవుని బిడ్డలారా, ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు డ్రెస్ మార్చకపోతే కనీసం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన కూడా చేయరు. దేవుని బిడ్డలారా, అనారోగ్యంతో ఉంటే ఆ వ్యక్తి మీద చెయ్యేసి కూడా ప్రార్థన చేయరు. దేవుని బిడ్డలారా, వాసన వస్తుంది, ఆ మంచం మీద పడిపోయి ఉంది, కనీసం ప్రార్థన చేయండి అని ఎవరినైనా పిలిస్తే పర్లేదు ఎక్కడి నుంచి అయినా ప్రార్థన చేయొచ్చు అని తప్పించుకునే దొంగలు ఉన్నారు. కానీ నా యేసుప్రభు అలా కాదు కదా. కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి ఆ కుష్ఠరోగిని అమాంతంగా తన రొమ్ము కత్తుకున్న దేవుడు నా దేవుడు. రక్తస్రావ స్త్రీ ఇందాక చెప్పిన రీతిగా నా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుని ముట్టుకుంటే హే హే అంటే 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 రైట్ నా డ్రెస్ మార్పు రైట్ అన్నాడా? లేదు కదా. నిన్ను తృణీకరించాడా? మరి నువ్వెందుకు తృణీకరిస్తున్నావు నా ప్రభుని? నిన్ను తృణీకరించలేదు కదా, ఇప్పుడు నన్ను తృణీకరించలేదు. దేవుని యందు ప్రియులారా, చెప్తున్నాం కదా, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్న ఈ మందిరము ఒకనప్పుడు ఇది సారాయి షాపు. ఇదే సారాయి షాపులో భయంకరమైన త్రాగబోతున్న నన్ను ఈరోజు దేవుడు తృణీకరించాడా? లేదా? పోనీ కనీసం ఈ స్థలానన్నా తృణీకరించాడా? లేదా? ఈ సారాయి షాపుని ఇంత గొప్ప మందిరంగా పెట్టి అదే మందిరంలోని ఒక దీనదాసుడిగా దేవుడు నన్ను ఇక్కడ ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, పడ్డాను, కష్టాలు పడ్డాను, శ్రమలు అనిపించాను, ఎన్నో చేశాను. నేను కూడా వాక్యాన్ని తృణీకరించాను. కానీ చివరికి ఆ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఈ వాక్యాన్ని తృణీకరించిన ఆ వాక్యాన్ని నీ నోటంటే నేను బోధిస్తానన్నాడు నా యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, ఆలోచించండి, నా నోటంటే బోధిస్తాడట పరిశుద్ధాత్మ దేవుడు. కనుక దేవుని యందు ప్రియులారా, ఎంత దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, తన స్వకీయ దురాశల చొప్పున, తన స్వంత దురాశల చొప్పున నడుచుకొనుచు ఒక మాట చెప్పు. ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. అది పేతురు గారు చక్కగా సంఘానికి బోధించారు. దేవుని యందు ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ మాట, ఫస్ట్ మాట ఏంటి? అక్కడతో ఆగలేదు, అది అక్కడతో ఆగిపోలేదు. దేవుణ్ణే తృణీకరించుదురు, దేవుణ్ణే తృణీకరిస్తారట. దేవుని వాక్యాన్ని తృణీకరించారు, దేవుణ్ణే తృణీకరించెదురు. 2వ కీర్తన 1-3 వచనములో, కీర్తన 2:1-3 వచనములో, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుతున్నారు. మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పాశములను ఏ రాజులు? అదన్నమాట. ఏ రాజులండి? భూరాజులు. చూసారా దేవుని బిడ్డలారా? చూసారా దేవుని బిడ్డలారా? విన్నారా? భూరాజులు అంటే నిజమైన దేవునికిను ఆయన కుమారుడైనటువంటి అభిషక్తుడికిను విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు
చూసారా దేవుని బిడ్డారా? ఏలికలు, చట్టాలు, వారు ఏలుతున్న ఏలన, పరిపాలన. చూసారా దేవుని బిడ్డారా? ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఏమని? దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి తృణీకరించాలి, మనం ఒక చట్టం తయారు చేయాలి. ఆ చట్టాన్ని మనం అతి త్వరలో విడుదల చేసేయాలి. ఎవరైనా సరే ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి, నిజమైన దేవుడు అని తెలిసి వాళ్ళకి, కానీ ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి ఎవరైనా ప్రకటిస్తే 10 లక్షల జరిమానా. ఎవరైనా ప్రకటిస్తే వాళ్ళకి జైలు శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష చేయండి అని ఈ భూరాజులు యెహోవా దేవుడికిను ఆయన అభిషక్తునికిను విరోధముగా నిలబడి ఏలికలు ఏకీభవించుచున్నారు. ఏలికలు ఏకీభవించి పరిపాలన ఏలోపించి ఆలోచిస్తారంట. ఏం చేద్దామని. ఏం చేస్తావు? మా కాకపోతే మందిరాన్ని పడగొడతావు, ఇంకా మా కాకపోతే మమ్మల్ని చంపేస్తావు. చంపేయి. నిజమైన క్రైస్తవులు ఇదే మాట మాట్లాడతారు. మందిరము పడగొట్టేయి, కూల్చేయి, చంపేయి, అంతే. ఇంకేం చేస్తావు? ఇప్పుడు 10 లక్షలు నా దగ్గర లేవు, యావజ్జీవ కారాగార శిక్ష. ఓకే, ఏసై. ఒకవేళ జైల్లో రాత్రి చెప్పిన సాక్షి ప్రకారంగా జైల్లో నిన్ను ప్రార్థన చేస్తా, జైల్లోనే సువార్త ప్రకటిస్తా. అక్కడి నుంచి ఏం చేస్తావు? మరలా ఏలికలు ఏకీపించి మరలా ఆలోచించండి, అక్కడి నుంచి ఏం చేయాలో ఉరిశిక్ష చేస్తావు. చంపేయి. ఎప్పటికైనా సరే చనిపోవలసిందే. మై ది లార్డ్, ఎప్పటికైనా చనిపోవలసిందే. బైబిల్ చెప్తుంది, నా యేసు ప్రభు కొరకు ప్రాణం ఇవ్వండి అని. హల్లెలూయా. ఇది ఉద్రేకంతో ఉద్యోగంగా చెప్పే మాటలు కాదు. దేవుని యొక్క వాక్యానికి తృణీకరిస్తారు, దేవుణ్ణి తృణీకరిస్తారని ప్రవక్తలు ఆ రోజు నుంచే నాయన ప్రవచించారబ్బా. అది ఇప్పుడు అమలు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఏమైనా ప్రార్థనా శక్తి లేని క్రైస్తవులు ఎవరైనా ఉంటే, ఈ వాక్యోపదేశం ద్వారా మీ హృదయం ఏమైనా మారినట్లయితే 2 దినాలు ఉపవాసం ఉండి కనీసము ప్రభు కోసము, ప్రభు స్వార్థకుల కోసము ప్రార్థన చేయండి. ఈ భూరాజుల కోసం ప్రార్థన చేయండి. 24 పెద్దల్లో ఈ భూరాజులు కూడా అక్కడ ఉండాలని, ఈ భూరాజుల యొక్క మనసు మారాలని, ఈ భూరాజుల యొక్క హృదయము మారాలని, ఈ భూరాజులు మారు మనసు పొందాలని, ఏది సత్యము ఏది అసత్యము, ఎవరు దేవుడు ఎవరి లోకంలో ఉన్నవారు అని తెలుసుకోవాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. నా దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు. ముందు మీరు ప్రార్థన చేయండి. ఈ వాక్యోపదేశం విన్నా మీరు చాలాసార్లు చదివారు, చాలాసార్లు మీ పాస్టర్లు చెప్పారు, మరొకసారి దీనదాసులు మళ్ళా చెప్తున్నాడు. దయచేసి ఈ వాక్యం విని నిజంగా దేవుడు మీ హృదయంలో, వాక్యమే దేవుడు మీ హృదయంలో నాటపడి మీ హృదయానికి టచ్ చేస్తే 1-2 దినాలు ఉండి ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ భూరాజుల యొక్క హృదయాలు మార్చయ్యా. నీ వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, నిన్ను తృణీకరిస్తున్నారయ్యా. ఈ లోకం బాగుండాలి ప్రభువా, ఈ లోక జనులు ఎత్తబడాలి ప్రభువా, ఈ లోకంలో ఎవరు చెడిపోకూడదయ్యా, ఈ లోకంలో ఎవరు నరకానికి పోకూడదయ్యా. అయ్యా, నీ రాజ్యంలో చేరాలి ఈ లోకం అని చెప్పేసి ప్రార్థన చేయి విశ్వాసంతో. లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. దేవుని బిడ్డలారా, డబ్బు కొరకు దేవుని సేవ చేసేదరు. కొద్ది కఠినంగా ఉంటాయి మాటలు. దయచేసి బైబిల్లో ఉన్న మాటలే, నా సొంత ఆలోచన, సొంత మాటలు కాదు, ఎవరినో కించపరచడానికి కూడా కాదు. దేవుని ప్రియులారా, ఇది కేవలం నాకు అవసరం, నా సంఘానికి అవసరం. దయచేసి విన్నవారు ఎవరన్నా ఉంటే వినండి. దయచేసి మీ యొక్క మాటలు ప్రభుతో చెప్పండి. ఇంకా ఒకవేళ అవకాశం ఉంటే దీనదాసుడి అడ్రస్ కింద ఉంటుంది, పిలండి. మీ ప్రాంతానికి వచ్చి మరలా వాక్యోపదేశం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీతో మాట్లాడును గాక. డబ్బు కొరకు దేవుని సేవ చేసేదరు. సంఘమంతా ఒకే మాట చెప్పాలి. ఇప్పుడు దేని కొరకు వినబట్టలేదట, అక్కడ సైగ చేస్తున్నాడు, వినబట్టలేదట.
గట్టిగా చెప్పండి. అదన్నమాట. ఎందుకు ఇన్నిసార్లు మీ చేత చెప్పించానండి దేవుని బిడ్డలారా? కొంతమంది అటువైపు తిప్పుతున్నారు మైండ్. ఎందుకంటే ప్రియులారా, సేవకులను పాడు చేసింది సంఘమే, సేవకులను బాగు చేసేది కూడా సంఘమే. అవునండి, నువ్వు ఇస్తే నేను తీసుకున్నాను అంటున్నాడు ఇక్కడ. నువ్వు ఇస్తే కదా నేను తీసుకున్నాను, లేకపోతే నేనేమో నివసించాను. నేను నా గురించి అలా మాట్లాడుతున్నావు ఏంటి? అలా మాట్లాడక. అప్పుడు రెండోసారి నువ్వు ఇవ్వలేదనుకో, ఇవ్వడం తెలీదా? రెండోసారి. ఈ రెండు మాటలు ఎవరికి? సంఘానికి. సంఘం ఎవరు? సంఘం ఎవరు? దేవుని యొక్క వధువు. వధువుని నువ్వు పాడు చేయలేని చూస్తే వరుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా దేవుని బిడ్డలారా? ఇప్పుడు ఈ లోకంలో ఉంది ఓన్లీ గెత్సెమనే సంఘం వధువు కాదు. ఈ సీలేరులో ఎంతమంది ఉన్నారో అన్నీ వధువు సంఘాలే, అన్నీ వధువే, అన్నీ వధువు సంఘాలే. వీళ్ళందరూ కూడా వరుడు కోసం ఎదురు చూసేవారే దేవుని బిడ్డలారా, వరుడు కోసం ఎదురు చూసేవారే. నాకు ఒక పిచ్చి ఆలోచన వచ్చింది మొన్న, దాన్ని ఈ వాక్యంలో చెప్పాలని సందర్భం చెప్పి ఒక పిచ్చి ఆలోచన. డ్యూటీలో అక్కడనే ఉన్నాను. ఉండి మా పెద్ద కుమార్తెని వివాహం చేయాలి కదా. వివాహం చేసినప్పుడు ఒక మంచి సంబంధం ఏదో దేవుడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు అయ్యా మీకు ఏం కావాలో ముందుగా చెప్పండి అని నేను అడుగుతాను. ఇప్పుడే చెప్పేయండి, తర్వాత నేను ఇవ్వలేను అని అడుగుతాను. అడిగినప్పుడు వారు 10 లక్షల కట్నం అడుగుతారు. 10 లక్షల కట్నం ఓకే. తర్వాత 5 తులాల బంగారం అడుగుతారు, ఓకే. ఈ రెండింటికి ఓకే అంటాను. ఓకే, ఇంకేమీ లేదు, పెళ్లి ఖర్చులు మీరే చూసుకోవాలి అని చెప్పేసి అంటారు. ఓకే అయిన తర్వాత అడిగారు, మీకు ఇస్తానన్నా? ఇస్తానన్నారు. ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఓకే అనాలి. చెప్పండి, నా కూతురు మంచం దిగిన వెంటనే కాఫీ కావాలి, ఓకేనా? నా కుమార్తె మీ ఇంట్లో ఎటువంటి పరిచర్య చేయదు, మీకు ఓకేనా? నా కుమార్తె ఎక్కడ కూర్చుంటే అక్కడికే మీరు ఆహారం తీసుకొచ్చి ఇవ్వాలి. నా కుమార్తె డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది, మీరు తీసుకొని వస్తారు, ఓకేనా? అలా మీరు చెప్పండి, ఇలా నేను చెప్తా. అప్పుడు వాళ్ళు అనుకుంటారంట, వద్దులే అనుకుంటారంట. మీరు పోవడమే నాకు మంచిది, నా కూతురు ఇంకో సంవత్సరం సేవ చేస్తుంది, స్తోత్రం కలుగును గాక. ఇలాంటిది దీన్ని నేను పిచ్చి ఆలోచన అంటున్నాను, ఒక పిచ్చి ఆలోచన అనుకున్నాను. ఇది మీకు ఏ ఆలోచన కనపడుతుంది? మంచి ఆలోచన, పిచ్చి ఆలోచన? నిజం చెప్పండి, దేవుడి మందిరంలో ఉన్నారు, మంచి ఆలోచన కదా. ఇప్పుడు జ్యోతిర్మయ పేరున 20 కోట్లు ఉన్నాయి అనుకోండి ఉదాహరణకి, లేవా? ఉన్నాయా? పోన్లే, మీ నాన్నగారు సంపాదించింది ఒక 20 లక్షలు వస్తుంది అమ్మితే భూమి. నాకు తెలుసులే నీకు భూమి ఉంది. మీ అమ్మ నీ పెళ్ళికే దాచిందట, ఆడికి పెళ్ళికి దాయిదట. అబ్బాయి ఆడి తెస్తా డబ్బు, తెచ్చుకున్న డబ్బు ఆడికి. నేను అన్నాను, ఒరే నువ్వు తెచ్చుకున్న కట్నం మీ చెల్లికి పెళ్లి చేసేద్దాం లేరా అని. అయ్యో మా అమ్మ ఒప్పుకోవట్లేదు అంకుల్. ఆ భూమి నాన్నగారు సంపాదించిన ల్యాండ్ నీకు అమ్మేసి పెళ్లి చేస్తాను అనమాట. ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే ఆవిడ దగ్గర ఏమీ లేదు. మీ అమ్మ దగ్గర మొత్తం అంతా కటింగ్ బార్బర్ షాప్ అయిపోతుంది. కాస్తంత ల్యాండ్ ఉంది కదా, అది అమ్మేసి నీకు పెళ్లి చేస్తాం. అప్పుడు ఇలాంటి వాడు ఎవడని వచ్చాడనుకో ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఇదే కూర్చొని మా చెల్లి వేసింది అనుకో, లిల్లీ సిస్టర్ గారు వేసారనుకో, ఏమవుద్ది? వస్తానని పోతాడు. అవునా? అమ్మ మంచి మాట అన్నావు అమ్మ అంటావా, లేకపోతే ఏంటే అమ్మ అంటావా? చెప్పరా? స్తోత్రం కలుగును గాక. దేవుని ఎందుకు ప్రియులారా, అలా పాడు చేసేది సంఘమే. నేను సంఘాన్ని విమర్శించడానికి చెప్పట్లేదు. వచ్చిన ఏమిటే దేవుని బిడ్డలారా, వాక్యానికి లోబడి ఎవరు ఏ సేవకుడు దేవుని కోసం ప్రకటిస్తున్నాడో, ఎవరు ఏ దైవజనుడు ఏ స్థితిలో ఉన్నాడో, ఆ దైవజనుడు ప్రార్థనాపరుడా, ఆ దైవజనుడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారాగా మాట్లాడుతున్నాడా అని మీకు కానుక పెట్టుంది. కానుక ఇవ్వద్దు అని నేను చెప్పట్లేదు, కానుక ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. మీకు కలిగిన గడికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి నా యేసుప్రభువే చెప్పాడు, మీకు కృతజ్ఞత కానుక చెల్లించండి అని. మీరు వెళ్ళి ఆ కృతజ్ఞతగా కానుకలు చెల్లించండి అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసి స్వస్థపరిచి ఆయన వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవునందు ప్రియులారా, మరి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దైవజనుడు ఎలా బ్రతుకుతాడు? దైవజనుడు ఎలా బ్రతుకుతాడండి? ఆయనకు ఒక భార్య, బిడ్డలు. కానీ దేవునందు ప్రియులారా, వాక్యానికి లోబడిన దైవజనుడికి వాక్యం ప్రకారంగా మీరు కూడా నడుచుకోండి.
కానీ డబ్బు కోసమే సేవకు వస్తే చూద్దాం. 2వ పేతురు 2వ అధ్యాయము. డబ్బు కోసము దేవుని అంటే చూసారా, డబ్బు కొరకు దేవుని సేవ చేసేదరు. 2వ పేతురు 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువు ముగించేస్తాను. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో నుండిరి, అటువలనే మీలోను బాబోయ్ వింటున్నారా సంగమా? నేనేమన్నా రాశానా? నేనేమన్నా ఇంక్లూడ్ చేశానా? నా సొంత మాటలుంటే నా దేవుడు కొట్టడా అండి? ఇది మీరు ఒకరే కదా, అనేక మంది, కనీసం ఒక 100 మంది అయినా చూస్తారు ఈ వాక్యాన్ని. ఇంక చూడడం మానేస్తారు కదా. ఇంకా ఇది దేవుడి మాట అయితే చూస్తారు, నా సొంత మాట అయితే చూడడం మానేస్తారు కదా. మరి నేను కూడా భయపడే కదా చెప్తున్నాను మాటలు. ఏమంటారు? అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు. మొన్న వచ్చిన కర్మ ఏంటంటే, దేవుని బిడ్డలారా దయచేసి ఏమనుకోకండి, పేరు చెప్పను కానీ ఒక సేవకుడు, మంచి పేరున్న సేవకుడు, నెక్స్ట్ జగన్ 30 సంవత్సరాలు సీఎం అయినే అని ప్రవచిస్తున్నాను అన్నాడు. పేరు చెప్పను, మొత్తం టీవీలన్నింటికి వెళ్ళిపోయాయి. గొప్ప ప్రవక్త, మంచి ప్రవక్త, నెక్స్ట్ వైఎస్ఆర్ పార్టీ 30 సంవత్సరాలు వస్తుంది అని ప్రవచించాడు. తుస్ మంది ఆ కీయంతో మనకు పనే లేదు. ఏ కీయం? కియం రాజకీయం, దాంతో మనకు పనే లేదు. మనం చేసే పనేటి? లోకము రక్షింపబడాలి, లోకంలో ఉన్న అనేక మంది రక్షింపబడాలి, దేవుని రాజ్యంలో ఎత్తబడాలి, యేసుప్రభు త్వరలో రాబోచున్నాడు అని ఒకటి. రెండవది, నీకు కలిగి ఉంటే ఎవరికైనా కాస్తంత దాన ధర్మం చేయి. నిన్న ఒక సాధువు మా ఇంటికి వచ్చాడు, దేవుని బిడ్డలారా. వచ్చినప్పుడు చెప్తున్నాను, భౌతిక భిక్షాంతిహి అన్నాడు. అన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు అనుకున్నారు. ఏంటంటే దేవుని బిడ్డలారా, అలా అనుకోవడంలో ఆయన మనస్ఫూర్తిగా అన్నాడో లేకపోతే ఏమనుకున్నాడో తెలియదు. ఆయన వాతావరణం మాత్రం కాషాయ వస్త్రాలు ధరించుకున్నాడు. ఆయన ఏదో ఆయన ఆకారంలో ఉన్నాడు. దేవుని విమర్శించు కదా, సాధును కానీ లేదా భిక్షమెత్తుకున్న వాడిని కానీ, ఒక గుడిలో ఉన్నవారిని కానీ, స్వామీజీని కానీ ఎవరిని కూడా విమర్శించే హక్కు మనకు లేదు. ఇమీడియట్లీగా పాస్టర్ గారు పైకి వెళ్తాం, నేను గబగబా డబ్బాలోకి వెళ్ళిపోయి 10 రూపాయల ఖాతా తీసుకొచ్చేసాను. అక్కడ పాస్టర్ గారితో ఆ వ్యక్తి మాట్లాడేది ఏంటంటే, నాకు డబ్బు కాదు కదమ్మా, కడుపు ఆకలేస్తుంది, కాస్త దండం పెట్టు. ఇదిగో తల్లి, ఒక తల్లి ఇచ్చింది ఆహారము, నొరగలకు అమ్మేసిందమ్మా, ఈ ఆహారం ఎవరు తింటారమ్మా అని చెప్పి పాస్టర్ గారికి సమాధానం చెప్పమని అడుగుతున్నాడు ఆ సాధు. నేను అన్నం పెడతాను ఉండండి అని ఈ పాస్టర్ గారు గబగబా పరిగెత్తి వచ్చి, ముందుగానే పాస్టర్ గారు మీకు తీస్తానంది. తప్పు, ముందుగా ఆయనకి తీ. బలిపీఠం ఏం చెప్పి అబద్ధం సాక్ష్యం అయితే దేవుడు 4 కోస్తాన్ని వాక్యంలో ఉంది. ఏమంటే ఒక కవర్ తీసుకొచ్చి ఆ కవర్లోనే వేడి అన్నం వేసి, ఈ లోపల నేను మామిడికాయ పప్పు, నేను అమ్మగారు నేను గబగబా పప్పు కాస్త ఇంకో నేను కవర్లు వేసేసి తొందరపడి మళ్ళీ వెళ్ళిపోతాడేమో అని చెప్పి గబగబా పెట్టి, ఈ లోపల పాస్టర్ గారు మళ్ళీ కొంచెం పచ్చడి వేసి గబగబా కట్టేసేసి వెళ్ళిపోతాడేమో అనుకుంటాను, వెళ్ళిపోయాడు ఆయన. ఏమండి నిజంగా కానీ అది ఇవ్వకపోతే మా పని అయిపోయాను. వెంబటే మా పెదపాప వెళ్ళి వెంటనే పిలిచింది. ఎలాగా? ఓ సాధు అని పిల్లలేదు, అంకుల్ గారు ఇటు రండి. ఏమ్మా మీరు ఆహారం అడిగారు? అవునమ్మా, ఇదిగో ఈ లోపల పాస్టర్ గారు పట్టుకెళ్ళి భోంచేయండి. అలాగేనమ్మా, భోంచేస్తాం తల్లి, అన్నీ వేడిగా ఉన్నట్టున్నాయి. అవును ఇప్పుడేనండి. ఓకే అమ్మా, చాలా సంతోషం, ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని. ఇంటికి వచ్చిన పుణ్యాన్ని పక్కకు తోసేస్తారేమయ్యా. భవతి భిక్షాంతి, ఆకలితో ఉన్నాను అన్నం పెట్టని అడిగినప్పుడు నీ కంచంలో ఉన్న అన్నం తీసుకెళ్ళి ఆయనకు పెట్టబ్బా. నిజమైన క్రైస్తత్వం చూపించబ్బా, యేసుప్రభు ప్రేమను చూపించబ్బా. అన్నీ ఉన్న వాళ్ళకే అన్నీ ఇస్తారే, లేనివాడికి ఇవ్వండి అబ్బా. నడిచి సువార్త చేస్తున్న వాడికి ఒక సైకిల్ కొని అబ్బా. కారులో వచ్చి కారులో వెళ్ళినోడికి ఎందుకు ఇంకో కారు కొనిస్తారు? చదవమ్మా. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి అప్పుడు, ఇప్పుడు అటువలే మీలో కూడా అబద్ధ బోధకులు తయారైపోయారు.
మీరు తమ్మును కొనిన ప్రభువుని కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు. సరిపోయిందా? మనకు మనమే నాశనాన్ని తెచ్చుకుంటున్నాం, కొని తెచ్చుకుంటున్నాం. ఆయన చెప్పిన వాక్యానుసారంగా నడవడం మానేసేసి ఈ అబద్ధ ప్రవక్తలు, ఈ అబద్ధ బోధకులు, ఈ దొంగ పాస్టర్లు, దయచేసి బాబు వినండి, మిమ్మల్ని నేనేమి ఉద్దేశంతో మాట్లాడలేదు. కొంతమంది కొరకే, అందరి కోసం కాదు ఇది. కొంతమంది కొరకే. ఉన్నారో లేదో మాకు తర్వాత మీరు చెప్పండి ఫోన్ చేసి, అటువంటి వారు ఉన్నారా లేదా అని. లేదు అంటే మాత్రం లైవ్ కట్ చేస్తాం, లైవ్ కూడా మీకు పంపించాం. దేవుని బిడ్డలారా, ఈ ప్రజల్లోని అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు మీలోని మీ మధ్య అబద్ధ బోధకులు ఉన్నారు. అప్పుడు ప్రవక్తలు ఉన్నారు, ఇప్పుడు బోధకులు ఉన్నారు. చూసారా దేవుని బిడ్డలారా, ఎవరి మీదైతే బ్రతుకుతున్నామో ఆ ప్రభువును కూడా విసర్జించి తమకు తామే మేమే అంటే ఏమవుద్ది? నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వము నడుచును అంటున్నాడు దేవుని యందు ప్రియులారా. వారికి వారే నాశనము కొని తెచ్చుకొని భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించుదురు. అయిపోయిందమ్మా. మరియు అనేకులు సంగమా వింటున్నారా? సంగమా వింటున్నారా అండి? వింటున్నారా బాబు, అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు వింటున్నారా? వారు చేసే పోకిరీ చేష్టాలకి మీరు కూడా ఆ పోకిరీ చేష్టాలకే అనుసరించదురు. చూసారా దేవుని బిడ్డలారా? వింటున్నారా? సేవకుడు ఎప్పుడైతే నడిపించే నాయకుడు, నడిపించే నావికుడు కరెక్ట్గా లేకపోతే బండి తిరగబడద్ది. డ్రైవర్ కరెక్ట్గా లేకపోతే బస్సు ప్రయాణం సురక్షితంగా అనుకున్న చోటుకి వెళ్తుందా? ట్రైన్ డ్రైవర్ ఆయన కరెక్ట్గా లేకపోతే సురక్షితంగా వెళ్ళే ప్రాంతానికి అది వెళ్తుందా? ఇప్పుడు మనం వెళ్ళే ప్రాంతం ఏది? మరి డ్రైవర్ కరెక్ట్గా లేకపోతే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళగలరా? నేనే దారి తప్పిపోతే మీరు ఎలాగెళ్తారు? ఉద్దేశంతో మాట్లాడింది కాదు, ప్రభు చెప్పిన మాట ఇది. దేవుని బిడ్డలారా, మన ఈ మధ్య కాలంలోనే ఒక బస్సు డ్రైవరు ట్రక్, పెద్ద వ్యాను, ఎన్నేటికి కొత్తడు అనుకుంటాడు, వ్యాను ఎన్నేటికి కొత్తడు ఎక్కడో నేను చూడలేదు. ఆ వ్యాను ఆ గ్యాస్ సిలిండర్ వ్యాను, గ్యాస్ సిలిండర్ల వ్యాను, ఆ పెద్ద లారీ, పెద్ద లారీ, ఆ లారీ డ్రైవరు దేవుని బిడ్డలారా మంచి హైవేలో వెళ్ళిపోతున్నాడు. ఎన్నేటికి కొత్త రోడ్డు దగ్గర, వైజాగే, కరెక్ట్ వైజాగే. ఎందుకంటే కరెక్ట్గా జ్ఞానాపురం జంక్షన్ దగ్గర నుంచి యువతలకు వస్తే పోర్టు రోడ్లు ఉన్నప్పుడు హెచ్పిసిఎల్ అన్నాడు. హెచ్పిసిఎల్ ఫ్యాక్టరీలో ఉన్న హెచ్పిసిఎల్ కంపెనీ అక్కడే ఉంది. అటు చూస్తే కోరమండల కంపెనీ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి టక్కుమని ఏముంది, గుండు పట్టేసింది. గుండు పట్టినండి ఏం చేసాడు అంటే కొంచెం తిప్పుదానితోడికి గుండె ఆగిపోతుంది, గుండెపోటు వచ్చేసింది. అలా కాదని చెప్పేసి ఒక్కసారి లెఫ్ట్కి ఇలా కొట్టి అక్కడ ఆ పక్కన డ్రైనేజ్ ఉంటే ఆ డ్రైనేజ్ కాలువ దగ్గరికి వెళ్ళిపోయి బండి అలా వాల్చి అలా చచ్చిపోయాడు. ఒకవేళ కానీ ఆ వాహనము తిరగబడితే హెచ్పిసిఎల్కి వెళ్తే ఆ మంటలు చనిపోయాడు. అనేక మంది చూసి బాధపడ్డారు, అయ్యో ఇంత మంచి డ్రైవరు. దేవుని బిడ్డలారా, మరొక్కసారి మరలా మీ ముందు చెప్తున్నాను, సేవకుడు కరెక్ట్గా లేకపోతే సంఘము కరెక్ట్గా నడవదు. పోకిరీ చేష్టాలు, పిల్లలతో ఈ కలకలు పక్కపక్కలో, అమ్మాయి పిల్లలతో ఉండే అమ్మాయిలు బొగ్గులెట్టుకొని ఏంటబ్బా అది? అవతల వాళ్ళు చేసే పని అది. మనం చేసే పని ఏంటి? పిల్లలు ఎవరైనా సరే, వృద్ధాప్యలు ఉన్నది కూడా, వృద్ధాప్యలు ఉన్న వృద్ధురాలు కూడా నీ కుమార్తె. దేవుని బిడ్డలారా, మీ చేష్టాలను బట్టి ఎన్నో సంఘాలు కూలిపోతున్నాయి. చెప్పే విధంగా చెప్పు. నువ్వే టక్కేసుకొని, నువ్వే రింగులు తిప్పుకొని, నువ్వే తిరుగుతూ ఉంటే నీ వెనకాతలు వచ్చిన వాళ్ళు సంఘం ఏమవుతారా? ఈ రోజున దేవుని యందు ప్రియులారా, ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. ఏమండి ఆయన కరెక్ట్గా ఉంటే ఈ రోజున మా బతుకులలో, ఏమండి లేకపోతే లేదు నా కొడుకు చనిపోయేవాడు కాదు, లేదంటే నా కొడుకుని ఈ విధంగా, లేదంటే నా కుమార్తె ఎలా పోయేది కాదు.
ఆయన కరెక్ట్గా బోధించడండి, ఇప్పటి నుంచి పాతుకుపోయి ఉన్నాం ఈ సంఘంలో, మరొక చోటకి వెళ్ళకపోతున్నామండి అని ఎన్నో ఫోన్లు వస్తుంటాయి దేవుని బిడ్డలారా. కానీ దానికి మనం సమాధానం చెప్పకూడదు, దేవుడే సమాధానం చెప్పాలి. కనుక దయచేసి మరలా చెప్తాను దేవుని బిడ్డలారా, శ్రమకాలంలో యొక్క లక్షణములు గురించిన ప్రవచనంలో దేవుని వాక్యమును తృణీకరించెదరు. ఇంకా ఉందా? మరి చెప్పి చదువమ్మా. మరియు అనేకులు వీరిని బట్టి సత్య మార్గము నిజమైన మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వల్లనే లాభం సంపాదించుకుందురు. వారికి మహానుభావ, ఈ వాక్యం చదవలేదా సేవకులు? ఈ వాక్యము చెప్పినప్పుడు వినలేదా అక్కడక్కడ ఉన్న సంఘాలు? వారికి నాశనం చేసే నాశనం అట కొనకదట. చూడండి, మరలా ఇంటికి వెళ్ళి వాక్యాన్ని ధ్యానించుకోండి ప్రియులారా, వాక్యాన్ని ధ్యానించుకోండి. కనుక ఈరోజున ఆదివారం మెసేజ్ మొట్టమొదటి మాట, శ్రమకాలం యొక్క లక్షణంలో దేవుని వాక్యము తృణీకరించెదరు. రెండోది దేవుణ్ణి తృణీకరించెదరు. మూడవది డబ్బు కొరకు దేవుని సేవ చేసెదరు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మహోన్నతుడగు దేవా, నీ మహిమగల నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలు బట్టి అంత ఉజ్జీవంగా బలహీనునైన నాకు మీ ఆత్మను అభిషేకించి మాట్లాడిన మాటల్లో నాయన ఇది మీ మాటలని నమ్మేటట్టు ప్రభు అనేక మందికి నాయన ఈ వాక్యం వినిపించాలని ఆశపడి ఇదిగో ప్రభు నాయన ఈ లైవ్ పంపిస్తున్నాం. అదేవిధంగా ప్రభు ఇదిగో తండ్రి నాయన, నా సొంత మాటలు ఏమన్నా ఉంటే ఇప్పుడే మీ యొక్క నాయన హస్తములు నా మీద ఉంచి నన్ను శుద్ధి చేయండి. లేదా నాయన నాలాంటి సేవకుడు అబద్ధము నేను మాట్లాడితే నన్ను శిక్షించండి. ఈ బలిపీఠం నుంచి నన్ను బయటికి తీసుకొని వెళ్ళిపోయి సంఘం దగ్గర కూర్చోబెట్టండి. మరొక సేవకుని ఇక్కడ ఏర్పాటు చేసుకోండి. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఏదైనా మీ చిత్తమే జరగాలి ప్రభు. ఈ వాక్యము నాయన అనేక మంది వింటున్నప్పుడు నాయన వాళ్ళ వాక్యము హృదయంలో ప్రభువా ఒక్కసారి నాటబడి ఆ నాటబడిన వాక్యము నాయన వాళ్ళ హృదయంలో కదిలింపజేసి ఒక్కసారి దీనదాసుని ఆ ప్రాంతానికి తీసుకొద్దామని ఒక ఉద్దేశపూర్వకంగా ప్రభు ప్రేరేపణ ద్వారాగా వారికి ఇవ్వండి. అలాగే దేవా, ఇదిగో ఈ ఆదివారం ఆరాధనలో మంచి మాటలు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని, విన్న వాక్యాలు ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు బలమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.